చేయలేరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థపరులు, అమ్ముడుపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు, పక్కదారి పట్టిన వాళ్ళు. అందువల్ల వాళ్ళ జాతి ఎప్పుడూ నిరూపించలేదు. కృష్ణమాదిగ నుండి ఇప్పుడు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇప్పటికే పట్టుమని ఒక 100 మంది మాదిగలు సమీకరించే నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు నమ్మరు. వాళ్ళ స్వార్థపరులు అనే విషయం ప్రజలకు తెలిసింది. అవకాశాల కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం అమ్ముడువేయాలని తెలిసింది కాబట్టి ప్రజలు వాళ్ళ వెంట నడవలేదు. ఈ రోజుకు ఆ రోజుకు ఏ రోజుకైనా మాదిగలు మందకృష్ణ మాదిగ వారి వెంట నడుస్తుందని కాలం ఎప్పటికీ రుజువు చేస్తూనే ఉంది. సో వర్గీకరణ ఒక తీర్పు వచ్చింది, రాష్ట్రాలకు అనుమతినిస్తూ కూడా సుప్రీం ఇచ్చింది. వర్గీకరణ తీర్పుతో ఆగిపోతుందా, లేకపోతే రాష్ట్రాలు ఇంకా ఒకవేళ అనుమతిస్తుందా లేదా, లేకపోతే టెక్నికల్ అంశాలు ఇంకా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంటుందా? ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దేశంలో స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన దేశంలో నేనే తొలిసారిగా స్పందించడంతో పాటు దేశంలో వర్గీకరణ అమల్లో తీసుకొచ్చే మొదటి రాష్ట్రం కూడా తెలంగాణ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడింది కాబట్టి ఆ మాటను అమల్లోకి తీసుకురావాలి వెంటనే అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు వర్గీకరణ అమల్లో తీసుకురావడానికి పెద్దగా